రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే మహాకుంభ మేళాకు ప్రయాగ్రాజ్ సిద్ధమవుతుంది. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు నిర్వహించనున్న ఈ ఉత్సవానికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40 కోట్ల మంది వస్తారని అంచనా. ఈ నేపథ్యంలో అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. భద్రత కోసం పారామిలిటరీ బలగాలు సహా 50,000 మంది సిబ్బంది మోహరించాయి. కృత్రిమ మేధ సాంకేతికతతో కూడిన 2,700 కెమెరాల ఏర్పాటు చేశారు. తొలిసారి అండర్ వాటర్ డ్రోన్ల వినియోగించనున్నారు. పోలీస్ స్టేషన్లలో సైబర్ హెల్ప్ డెస్క్లు 56 మంది సైబర్ వారియర్ల బృందం అందుబాటులో ఉండనుంది. ప్రధాని మోదీ సైతం తన మన్ కీ బాత్ లో మహాకుంభ మేళాను ప్రస్తావించారు. దీన్ని ఐక్యతా మేళాగా పేర్కొన్నారు. ఆధ్యాత్మికత, సంస్కృతి, భద్రత, ఆధునికతల మేళావింపుగా ఈ వేడుకను నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సాంస్కృతిక శాఖ తెలిపింది. మహాకుంభ మేళాకు ప్రయాగ్రాజ్ సిద్ధమవుతుంది. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు నిర్వహించనున్న ఈ ఉత్సవానికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40 కోట్ల మంది వస్తారని అంచనా. ఈ నేపథ్యంలో అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. భద్రత కోసం పారామిలిటరీ బలగాలు సహా 50,000 మంది సిబ్బంది మోహరించాయి. కృత్రిమ మేధ సాంకేతికతతో కూడిన 2,700 కెమెరాల ఏర్పాటు చేశారు. తొలిసారి అండర్ వాటర్ డ్రోన్లు వినియోగించనున్నారు. పోలీస్ స్టేషన్లలో సైబర్ హెల్ప్ డెస్క్లు 56 మంది సైబర్ వారియర్ల బృందం అందుబాటులో ఉండనుంది. ప్రధాని మోదీ సైతం తన మన్ కీ బాత్ లో మహాకుంభ మేళాను ప్రస్తావించారు. దీన్ని ఐక్యతా మేళాగా పేర్కొన్నారు. ఆధ్యాత్మికత, సాంస్కృతిక, భద్రత, ఆధునికతల మేళవింపుగా ఈ వేడుకను నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సాంస్కృతిక శాఖ తెలిపింది.